సో చాలా మంది ట్రేడర్స్‌కి ఎలా చార్ట్స్‌ని చదవాలో తెలియట్లేదు. ఈ వీడియోలో మీకు చార్ట్స్‌ని ఎలా చదవాలో నేర్పిస్తాను. క్యాండిల్ స్టిక్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ వచ్చేస్తే చార్ట్స్‌ని ఈజీగా చదువుతారనుకుంటున్నారు. అది నిజం కాదు. మీకు రావాల్సింది మార్కెట్ స్ట్రక్చర్‌ని చదవడం రావాలి. అది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్‌గా అయితే చెప్తాను. అండ్ ప్రైస్ యాక్షన్, ఎస్ఎన్‌సి కాన్సెప్ట్స్ అండ్ ఐసీటీ అండ్ సీఆర్‌టీ కాన్సెప్ట్స్ వచ్చేస్తే చాలా అనుకుంటున్నారు. ఈ 4 మీకు రావాల్సిన అవసరం లేదు. మీకు వీటిల్లో ఏ ఒక్క కాన్సెప్ట్ వచ్చినా చాలు. మీకు వీటిల్లో ఏం రాపోయినా పర్లేదు. నేను ఈ వీడియోలో మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇంక టైం వేస్ట్ చేయకుండా స్క్రీన్‌లోకైతే వెళ్ళిపోదాం. మీకు మెయిన్‌గా చార్ట్ గురించి అసలు అవగాహన లేకపోతే మీకు చెప్తాను చూడండి. ఒక హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ అయితే ఉండిద్ది. హారిజాంటల్ లైన్ వచ్చేసి మీకు టైం, డేట్ అండ్ ఇయర్‌ని అయితే మీకు షో అయితే చేసిద్ది. అండ్ ఈ వర్టికల్ లైన్ వచ్చేసి మీకు ప్రైస్‌ని అయితే షో చేసిద్ది. మెయిన్‌గా మీకు కావాల్సింది మార్కెట్ స్ట్రక్చర్‌ని అయితే ఐడెంటిఫై చేయాలి. మార్కెట్ స్ట్రక్చర్‌లో మీరు తెలుసుకోవాల్సిన స్టెప్స్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్‌ది వచ్చేసి మీరు ట్రెండ్‌ని అయితే ఐడెంటిఫై చేయాలి. అండ్ సెకండ్‌ది వచ్చేసి మీరు డైలీ బయర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అండ్ థర్డ్‌ది మీరు లిక్విడిటీని ఫైండ్ ఔట్ చేయాలి. ఫోర్త్‌ది మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ని ప్లాన్ అయితే చేసుకోవాలి. ఇలా మీరు ఈజీగా 5 మినిట్స్‌లో మీరు ఆర్ 15 మినిట్స్ లోపు మీరైతే చార్ట్‌ని అయితే చదివేయచ్చు. నేను చెప్తాను. ఫస్ట్‌గా మీరు ట్రెండ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్స్‌లో కూడా మీకు 3 ట్రెండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్‌గా అప్ ట్రెండ్, సెకండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ అండ్ థర్డ్ వచ్చేసి సైడ్ వైజ్ అయితే ఉంటాయి. ఈ 3 ట్రెండ్స్ మీరు చార్ట్స్ లో ఎలా చదవాలి అండ్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ గా మీరు అప్ ట్రెండ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ పైకి మూవ్ అయితే కనుక దాన్నే మనం అప్ ట్రెండ్ అని అంటాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హయ్యర్ హై అంటే ఏంటి, హయ్యర్ లో అంటే ఏంటి. ఇప్పుడు ఇది హై అండ్ దీనికి లో ఇది, కాబట్టి దీన్ని హయ్యర్ హై అంటాం. అండ్ ఇది హయ్యర్ లో అంటాం. అండ్ నెక్స్ట్ ఇది దీనికి హయ్యర్ లోకి ఇది హయ్యర్ హై, కాబట్టి దీన్ని హయ్యర్ హై అంటాం, ఇది హయ్యర్ లో అంటాం. ఇప్పుడు డౌన్ ట్రెండ్ అంటే దీనికి ఆపోజిట్, ఇది అప్ ట్రెండ్ లో నడుస్తుంది, అది డౌన్ ట్రెండ్ లో నడిచిద్ది. సో సేమ్ ఇలాగా ఇది లోవర్ లోస్ ని క్రియేట్ చేసిద్ది, లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తే దాన్నే మనం డౌన్ ట్రెండ్ అంటాం. ఇది దీనికి లోవర్ లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో అండ్ ఇది లోవర్ హై. మీకు ఈ 2 ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడం చార్ట్స్ లో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ సైడ్ వేస్ అంటే మీకు చాలా సింపుల్. ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో రెస్ట్ అయితే ఉండిద్ది. అక్కడ మీరు గుడ్ ట్రేడ్స్ కూడా అయితే తీసుకోవచ్చు. లైక్ మీరు చూసుకుంటున్నారు సపోర్ట్ దగ్గరికి వెళ్ళిద్ది అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి నో క్లియర్ డైరెక్షన్ లేకుండా మార్కెట్ అయితే మూవ్ అయ్యే దాన్నే మనం సైడ్ వేస్ మార్కెట్ అంటాం. జస్ట్ మీరు సపోర్ట్ దగ్గర బై చేస్తారు అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తారు. ఈజీగా మీకైతే సైడ్ వేస్ లో మీరు ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్ లో అప్ ట్రెండ్ ని డౌన్ ట్రెండ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను చూడండి. ఇట్స్ ఏ క్లియర్ గుడ్ డౌన్ ట్రెండ్. మీరు చూసుకోవచ్చు ట్రెండ్స్ ని మనం గీయడానికి మనం ట్రెండ్ లైన్స్ ని అయితే యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వరకు మనకైతే డౌన్ ట్రెండ్ అయితే నడిచింది. ఇది లోవర్ హై, ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, మళ్ళీ ఇది లోవర్ లో. మీకు గీసి చూపిస్తాను. ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో అండ్ ఇది లోవర్ హై. మీకు ఇప్పుడు డౌన్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కూడా క్లియర్ గా మీకు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు సైడ్ వేస్ కి, ఇది సైడ్ వేస్ మార్కెట్. ఇదిగోండి ఏ డైరెక్షన్ లో లేకుండా నాన్ క్లియర్ డైరెక్షన్ లో ఇది వచ్చేసి మార్కెట్ అనేది మూవ్ అవుతే దాన్ని మనం సైడ్ వేస్ మార్కెట్ అంటాం. సపోర్ట్ దగ్గర మీరు బై చేసుకొని అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసుకుంటారు. మార్కెట్ స్ట్రక్చర్ లో సైడ్ వేస్ అనేది ఇట్స్ ఎ గుడ్ ప్యాటర్న్, ఎందుకంటే మనం ఇక్కడ ఈజీగా ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ అప్ ట్రెండ్ లో ఓన్లీ మనం బై చేస్తాం అండ్ డౌన్ ట్రెండ్ లో మనం ఓన్లీ సెల్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇది మన అప్ ట్రెండ్, ది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై అండ్ ఇది వచ్చేసి హయ్యర్ లో, ఇది వచ్చేసి హయ్యర్ హై. ఇలా క్రియేట్ చేసుకుంటా వెళ్ళేదాన్ని అప్ ట్రెండ్ అంటాం. ఇప్పుడు మీకు ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడం కూడా ఈజీగా వచ్చేసిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సింది డైలీ బయర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీకు చాలా సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. మీరు గెస్ చేయక్కర్లేదు, జస్ట్ మీకు ఇది ఒక సింపుల్ ట్రిక్ లాగా అయితే పనిచేసిద్ది. ఫస్ట్ మీరు ఏం లేదు, మీరు ఎప్పుడన్నా చార్ట్ ని రీడ్ చేయాలంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో అయితేనే రీడ్ చేయండి.
ఎందుకంటే మీకు లోవర్ టైమ్ లో పెట్టుకుంటే మెస్సీగా అయితే ఉంటుంది. అదే హైయర్ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే కనుక ఓన్లీ వన్ సింగిల్ క్యాండిల్స్ అయితే మీకు షో అవ్వడం వల్ల అది అప్ ట్రెండ్ లో నడుస్తుందా, లేదంటే డౌన్ ట్రెండ్ లో నడుస్తుందా, అండ్ సైడ్ వేస్ లో నడుస్తుందా, అండ్ మీకు సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్ ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇది బెస్ట్ అన్నమాట. హైయర్ టైం ఫ్రేమ్ లో మాత్రమే మీరు చాట్ ని రీడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ లో ఎంట్రీస్ తీసుకోవడానికి అయితే చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్ గా డైలీ బయర్స్ ని ఐడెంటిఫై చేయాలంటే వన్ డే టైం ఫ్రేమ్ లోకి అయితే వచ్చేసేయండి. వన్ డే టైం ఫ్రేమ్ లోకి వచ్చేసి జస్ట్ వన్ డే క్యాండిల్ అయితే చూడండి. ప్రీవియస్ డే కూడా చూడండి. ప్రీవియస్ డే వచ్చేసి సెల్లర్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు, అండ్ ఈ రోజు కూడా సెల్లర్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ మీరు న్యూస్ ని కూడా చదవాలి. న్యూస్ ని కూడా చదివిన తర్వాత మీరు డైలీ బయర్స్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇంకో విధంగా అయితే కూడా చేయొచ్చు. అదే మన 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో కూడా మీరు డైలీ బయర్స్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఎంట్రీ తీసుకునే అవర్ క్యాండిల్ అయితే చూడండి. ఇప్పుడు మీరు లండన్ సెషన్ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే లండన్ సెషన్ ఓపెనింగ్ దగ్గర క్యాండిల్ ఓపెన్ అయితే కదా, అది గ్రీన్ క్యాండిల్ అయితే మీరు బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. అదే రెడ్ క్యాండిల్ అయితే కనుక మీరు సెల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. లెట్ మీ షో యూ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం వల్ల మీకు వచ్చేసి సెల్ సైడ్ తీసుకునే ప్రాబిలిటీ వచ్చేసి ఎక్కువ అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి అండ్ మార్కెట్ షిఫ్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కి అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ మార్కెట్ షిఫ్ట్, ఈ మూడింటిని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇలాగా ఉన్న అప్ ట్రెండ్ లో మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక్క సపోర్ట్ దగ్గర తీసుకొని సపోర్ట్ ని బ్రేక్ చేసినట్లయితే దాన్నే మీరు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి సపోర్ట్ ఉందనుకుందాం. హియర్ మన సపోర్ట్ ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది అప్ డైరెక్షన్ లో వెళ్తున్నా ఆర్ డౌన్ డైరెక్షన్ లో వెళ్తున్నా మీరు గనక దాన్ని చూస్తే అది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇదిగోండి, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే జరిగింది. మార్కెట్ షిఫ్ట్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి అయితే తెలుసుకుందాం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏం లేదు, అండ్ మార్కెట్ షిఫ్ట్ అంటే ఏం లేదు. అప్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కి మారడాన్నే ఆర్ డౌన్ ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్ కి మారడాన్నే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ మార్కెట్ షిఫ్ట్ అంటారు. దానికి కూడా ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇలా హయ్యర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ సడన్ గా మార్కెట్ అనేది ఒక హయ్యర్ లోని క్రియేట్ చేసి మళ్ళీ మార్కెట్ వచ్చేసి హయ్యర్ హైని క్రియేట్ చేసి మళ్ళీ హయ్యర్ లోని క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇదిగోండి, హియర్ పర్టికులర్ ఏరియా ఎక్కడైతే హయ్యర్ లో క్రియేట్ చేసిందో అక్కడే మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నా మార్కెట్ షిఫ్ట్ అన్నా ఒకటే. ఏం లేదు, మార్కెట్ షిఫ్ట్ అయింది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ కి, దాన్నే మార్కెట్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. మీకు ఈ 3 థింగ్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ గా మీరు ఐడెంటిఫై చేయాల్సింది, చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ట్రెండ్ ఐడెంటిఫై చేయండి. ఎక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నట్లయితే దాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డైలీ బయర్స్ ని వన్ డే టైం ఫ్రేమ్ అండ్ 4 అవర్ టైం ఫ్రేమ్స్ లో మీరైతే ఐడెంటిఫై చేయాలి. అది అప్ ట్రెండ్ లో నడుస్తున్నా సరే మీరు 4 అవర్ క్యాండిల్ అండ్ 1 అవర్ క్యాండిల్ ని చూసి కన్ఫర్మేషన్ అయితే తీసుకొని నెక్స్ట్ ఆ రోజు న్యూస్ అయితే చదివి ఉండాలి. ఆ రోజు న్యూస్ వల్లే మీకు బెనిఫిట్ అయితే ఉండిద్ది. యుఎస్డి మీద కనుక ఇంపాక్ట్ పడినట్లయితే యూరో అనేది పైకి లెగిసిద్ది, అండ్ యూరో మీద ఒకవేళ యుఎస్డి మీద ఇంపాక్ట్ పడితే యూరో అనేది తగ్గిద్ది. అలా మీరు న్యూస్ ని కూడా చదివి ఉంచుకోవాలి. నెక్స్ట్ మీరు తెలుసుకోండి, డైలీ బయర్స్ తెలుసుకున్న తర్వాత లిక్విడిటీ అనేది ఎక్కడ రెస్ట్ చేసిద్ది అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మెయిన్ కీ ఎలా మనం డ్రా చేయాలి అండ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ గా మీకు నేను ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే 4 అవర్ టైం ఫ్రేమ్ లో మీరు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మార్క్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైంది. సైడ్ వేస్ నడుస్తున్నట్లయితే అక్కడ ఈజీగా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. లేదంటే కనుక మీరు అప్ ట్రెండ్ లో నడుస్తున్నా డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నా మార్కెట్ అనేది మీరు రిజెక్ట్ అయినా లేదంటే కాంప్లెక్స్ ఫుల్ బ్యాక్ తీసుకున్నా సరే
ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని 4 hour టైం ఫ్రేమ్ లోనే మీరు మార్క్ చేసుకోండి. ఎందుకంటే మీరు చిన్న టైం ఫ్రేమ్స్ లో కనుక మార్క్ చేస్తే మెస్సీగా ఉండడం వల్ల మీ కరెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మీరు డ్రా చేయలేకపోతారు. సో ఇప్పుడు మీరుకి ఒక మంచి సపోర్ట్ ని ఎలా డ్రా చేయాలంటే, మార్కెట్ అనేది ఎక్కువ సార్లు ఆ సర్టెన్ ప్లేస్ కి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి లెగిస్తే దాన్ని సపోర్ట్ అంటారు. అండ్ రెసిస్టెన్స్ అంటే సింపుల్, ఎక్కడైతే మార్కెట్ అనేది మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుందో, మళ్ళీ కిందకి రిట్రేస్ అయిద్దో దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. ఇలా మీరు తీసుకున్నట్లయితే మీరు దీన్ని టెస్ట్ చేయడానికి 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తే మార్కెట్ అనేది ఇక్కడికి చాలా సార్లు వచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని తీసుకొని వెళ్ళింది చూసుకోవచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కాంప్లెక్స్ గా ఇక్కడ అండ్ ఇక్కడ సపోర్ట్స్ అయితే తీసుకోండి. మీరు ఒకవేళ ఇక్కడ డ్రా చేయాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే దొరికింది. బట్ కానీ మీరు మెయిన్ గా హయ్యర్ టైం ఫ్రేమ్ లో కనుక గీసినట్లయితే ఆర్ డ్రా చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమైద్ది సపోర్ట్ ఎక్కడ ఉంది ఆర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని. ఇలా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఈజీగా గీసుకోవచ్చు హయ్యర్ టైం ఫ్రేమ్ లో. అండ్ నెక్స్ట్ మీకు అంటే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అంటే ఏం లేదు. సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అంటే ఎక్కడైతే బిగ్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ వాళ్ళ హ్యూజ్ మనీతో ఎంటర్ అవుతారో దాన్నే సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటారు. డిమాండ్ జోన్ అంటే సపోర్ట్ అండ్ సప్లై జోన్ అంటే రెసిస్టెంట్. మీకు అర్థమైందా? ఏం లేదు, ఇదిగోండి ఇప్పుడు ఇది డిమాండ్ జోన్ అనుకుందాం. డిమాండ్ జోన్ ఇది అండ్ ఇది మన సప్లై జోన్. మార్కెట్ ఎప్పుడైతే డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చిందో ఇక్కడ నుంచి మీరు బై ఎంట్రీ తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా సప్లై జోన్ వరకు అయితే వెళ్ళి ఇక్కడ రిట్రేస్ అయ్యి మీకు డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది ఇలాగా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా ప్రతిసారి జరిగింది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ అండ్ వాళ్ళ బిగ్ బ్యాంక్స్ వచ్చేసి అక్కడే వాళ్ళ మనీని ప్లేస్ చేస్తారు కాబట్టి అక్కడ లిక్విడిటీ స్వీప్ అయ్యి మీకైతే రిట్రేస్ అయితే అవుతాయి. డిమాండ్ జోన్ దగ్గర వచ్చేసి మీరు బై చేస్తారు అండ్ సప్లై జోన్ దగ్గర వచ్చేసి మీరు సెల్ చేస్తారు. ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. దీనే మన భాషలో వచ్చేసి ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయమంటే దీంట్లో చాలా టాపిక్స్ అయితే ఉంటాయి సప్లై అండ్ డిమాండ్ జోన్స్ లో. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేయమంటే మన ఛానల్లో చేసి అయితే పెడతాను, కింద కామెంట్ అయితే చేయండి. సప్లై అండ్ డిమాండ్ జోన్ అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నది ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ లో ట్రెండ్ ని అండ్ డైలీ బయర్స్ అండ్ మీరు నేర్చుకుంది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ డిమాండ్ జోన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లై జోన్స్ అయితే ఈ 4 కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నారు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. మీరు ఇప్పుడు దాకా డ్రా చేయడం నేర్చుకున్నారు, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా. మీరు గెస్ చేయకూడదు మార్కెట్ ని. ఇప్పుడు మార్కెట్ కి మీరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక ట్రేడర్ గా మన జాబ్ అదే. మనం మార్కెట్ కి వచ్చేసి రియాక్ట్ అవుతేనే మనకు వచ్చేసి ట్రేడ్స్ అయితే దొరుకుతాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం 15 minutes అండ్ 5 minutes లో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ తో పాటుగా ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో మీకు ఈజీగా నేను ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసినట్టు మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ 15 minutes లోకి రావచ్చు, లేదంటే 5 minutes టైం ఫ్రేమ్ లోకి వచ్చేసి ఇక్కడతో మార్కెట్ వచ్చేసి క్లోజ్ అయింది అండ్ హై గ్యాప్ తీసుకొని ఇక్కడైతే మార్కెట్ ఫామ్ అయ్యి కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు ఈరోజు మండే కాబట్టి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ వచ్చేసి హ్యూజ్ ఇంపల్స్ మూవ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫాల్ అయితే ఉంది. ఇక్కడ మనకి హ్యూజ్ గా ఒక రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది చూసుకోవచ్చు. ఎందుకు నేను దీన్ని రెసిస్టెన్స్ అని పిలిచానంటే ఈ 2 times మీకు ఇక్కడే వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఇది మన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఏది 5 minutes కి. ఇప్పుడు మళ్ళీ మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ఆర్ మీరు ఎంట్రీస్ ని చెక్ చేసుకోవడానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే వాడండి. చూపిస్తాను చూడండి. ఫిబొనాచి రిట్రేస్మెంట్ తో మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి ఈరోజు సెల్లర్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి నేను వచ్చేసి మార్కెట్ కి అయితే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో చూస్తున్నాను. దానికి నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే వాడతాను. ఫిబొనాచి రిట్రేస్మెంట్ యొక్క సెట్టింగ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం సెల్ ఎంట్రీ తీసుకోవాలంటే స్వింగ్ హై నుంచి లో వరకు అయితే డ్రా చేయాలి. అప్పుడు మనకు ఒక గోల్డెన్ జోన్ అయితే వచ్చింది.
ఇక్కడికి మనం చూసుకుంటే కనుక ఇది మన హై నుంచి లో వరకు అయితే డ్రా చేశాను. మార్కెట్ వచ్చేసి మన గోల్డెన్ జోన్ కి ట్యాప్ అయ్యి ఎమ్మటనే డౌన్ఫాల్ అయితే ఇచ్చింది. మీరు మళ్ళీ ఇక్కడ నుంచి షార్ట్ చేసినట్టయితే కంపల్సరిగా మీకు వచ్చేసి టార్గెట్ అయితే బుక్ అయిపోయింది. 90% ఆఫ్ యాక్యురేట్ గా పనిచేసిద్ది. చూసుకోండి, మనం ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా మీరు మార్కెట్ లో హిట్ అవుతారు. ఇలాంటి మళ్ళీ మీకు ట్రేడ్స్ అయితే చూపిస్తాను, మరిన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. చూసుకోండి, ఈజీగా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు మార్కెట్ స్ట్రక్చర్ మీద. మీరు ఒకవేళ బిగినర్ అయినా సరే ఆర్ ఇంటర్మీడియట్ ట్రేడర్ అయినా సరే మెయిన్ గా మీరు మార్కెట్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్ లో ఏముండవు, జస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ట్రెండ్ ని ఐడెంటిఫై చేసుకొని అండ్ డైలీ బయర్స్ ని ఐడెంటిఫై చేసుకొని లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత ఎంట్రీ తీసేసుకుంటే సింపుల్ గా మీరు సెటప్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. మార్కెట్ స్ట్రక్చర్ మీద చాలా స్ట్రాటజీస్ వచ్చేసి మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మార్కెట్ స్ట్రక్చర్ ని మాస్టర్ చేసినట్లయితే. ఈ వీడియోతో మీకు మార్కెట్ స్ట్రక్చర్ మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫిబొనాచి రిట్రేస్మెంట్ యొక్క సెట్టింగ్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ గా మీరు పెట్టుకోవాల్సింది 0, 0.5 అండ్ 0.618 అండ్ 1 పెట్టుకుంటే మీకు గోల్డెన్ జోన్ వచ్చేసి 0.5 అండ్ 0.618 దగ్గర ఫామ్ అయింది. ఈ మధ్యలోకి మార్కెట్ అనేది రిట్రేస్ అయితే ఖచ్చితంగా మీకు వచ్చేసి 90% ఆఫ్ యాక్యురేట్ తో పనిచేసింది. ఇది నేను చాలా ట్రేడ్స్ లో అయితే యూస్ అయితే చేశాను. సో ఇది 90% ఆఫ్ యాక్యురేట్ గా అయితే పనిచేసింది. మీరు కూడా అయితే ట్రై అయితే చేయండి. చూసుకోవచ్చు మీరు ఖచ్చితంగా. ఇప్పుడు ఇది వచ్చేసి హిట్ అయితే ఇది చూడండి. టీపీ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అయితే చూపిస్తాను. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇది మొత్తం మీకు ఈ పార్ట్ వరకు సెల్లర్స్ స్ట్రాంగ్ గా లేరు అండ్ బయర్స్ స్ట్రాంగ్ గా లేరు. బట్ మీరు ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయిన తర్వాత ఒక పెద్ద ఇంపల్స్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. ఇంపల్స్ మూవ్ అంటే లైక్ హ్యూజ్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూసుకోండి, చాలా మంచి వాల్యూమ్ తో క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మీరు అప్ ట్రెండ్ లో నడుస్తుంది అనుకుంటే కనుక స్వింగ్ లో నుంచి హై వరకు అయితే డ్రా చేయండి. స్వింగ్ లో నుంచి హై వరకు డ్రా చేసినట్లయితే మన గోల్డెన్ జోన్ కి రిట్రేస్ అయిన తర్వాత మీరు గనక ఎంట్రీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. చూడండి, ఎస్ఎల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వదు, ఎందుకంటే ఇది నేను చాలా సార్లు బ్యాక్ టెస్ట్ చేశాను. చూసుకోవచ్చు, మీకు ఇక్కడే ఒక గుడ్ ఎగ్జాంపుల్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ నేను పైకి వెళ్ళిద్ది అని నేను ప్రిడిక్ట్ చేయలేదు, మార్కెటే రియాక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ జోన్ వరకు ఇక్కడ ఎటువంటి సైడ్ వేస్ మార్కెట్ నడవలేదు ఆర్ డౌన్ ట్రెండ్ మార్కెట్ అయితే నడిచింది. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్ గా లేరు ఆర్ బయర్స్ స్ట్రాంగ్ గా లేరు. బట్ ఇక్కడ మీరు ఒక హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఒక హ్యామర్ క్యాండిల్ తర్వాత ఒక బిగ్ ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే వాడాను. ఫిబొనాచి రిట్రేస్మెంట్ వాడిన తర్వాత నా గోల్డెన్ జోన్ దగ్గర మార్కెట్ రిట్రేస్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ ని దీని కిందకే పెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈ సెట్టింగ్స్ వాడి ఫిబొనాచి రిట్రేస్మెంట్ వాడినట్లయితే జస్ట్ 0.168 కిందకి మీరు పెట్టుకున్నట్లయితే స్టాప్ లాస్ వచ్చేసి ఆర్ హియర్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే కనుక మీ స్టాప్ లాస్ అనేది ఎప్పుడు హిట్ అవ్వదు, డైరెక్ట్ గా మీకైతే టీపీ అయితే హిట్ అయిపోయింది. సో ఇలాగా నేనైతే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే యూజ్ చేసుకొని నా ట్రేడ్స్ అయితే ప్లాన్ అయితే చేస్తాను. మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు నేర్చుకోవాల్సింది చాలా సింపుల్, ఏం లేదు. ట్రెండ్ ఐడెంటిఫై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ బయర్స్ అండ్ లిక్విడిటీ స్వీప్ తర్వాత ఎంట్రీ అయితే తీసుకోండి. మీకు ఇంకా లిక్విడిటీ కాన్సెప్ట్ మీద అర్థం కాకపోతే లిక్విడిటీ మీద మనం ఒక ఫుల్ కోర్స్ అయితే చేసాం, అది మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసేయండి. అండ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ తో ఎంట్రీస్ అయితే తీసేసుకోండి. ఈజీగా మీకు వచ్చేసి ఎంట్రీస్ అయితే దొరుకుతాయి విత్ మీరు ఒక మంచి ట్రేడ్ తో బయటకు అయితే రావచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక మీ మిగతా ట్రేడ్ ఫ్రెండ్ కూడా అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.